ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బుక్ చేసిన గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ కౌంటర్లు మూసివేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కట్టెల పొయ్యి ద్వారా వంటలు చేసుకునే పరిస్థితి నెలకొంది. మెట్రో నగరాల్లో హోటల్స్ బిల్లులో గ్యాస్ ట్యాక్స్ పేరిట అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ నగరంలో ఈశ్వరి చారిటీస్ వారు 20 రూపాయలకే నాణ్యతతో రుచికరమైన భోజనాన్ని నగరవాసులకు అందిస్తూ తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కారణంగా ఏర్పడిన గ్యాస్ కొరత వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బుక్ చేసిన గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ కౌంటర్లు మూసివేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కట్టెల పొయ్యి ద్వారా వంటలు చేసుకునే పరిస్థితి నెలకొంది. మెట్రో నగరాల్లో హోటల్స్ బిల్లో గ్యాస్ ట్యాక్స్ పేరిట అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ నగరంలో శిఖామణి సెంటర్ వద్ద ఈశ్వరి చారిటీస్ వారు మన భోజనశాల ఏర్పాటు చేసి 20 రూపాయలకే నాణ్యతతో రుచికరమైన భోజనాన్ని నగరవాసులకు అందిస్తారు. తమ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. నగరానికి చెందిన ఆదినారాయణ ఎయిర్ కండిషనింగ్ వ్యాపారం చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు ప్రైవేటు, ప్రభుత్వ బస్సులకు ఎయిర్ కండిషనింగ్ ఫిట్టింగ్ చేస్తుంటారు. వ్యాపారం బాగానే సాగుతోంది. అలానే వారి పిల్లలు మంచిగా సెటిల్ కావడంతో తన స్నేహితుడితో కలిసి పుణ్య చారిటీస్ పేరుతో శిఖామణి సెంటర్ వద్ద మన భోజన శాఖ ఏర్పాటు చేసి 20 రూపాయలకే చక్కటి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారు. చక్కటి పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యతతో ఏమాత్రం రాజీ పడకుండా రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా పూర్తిగా సేవాభావంతో భోజనశాలను నిర్వహించడం మరో విశేషం. నగరంలోని అన్ని తరగతి శ్రేణి ప్రజలు ఇక్కడ 20 రూపాయల భోజనాన్ని ఆరగిస్తున్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా గత 3.5 ఏళ్లుగా మన భోజనశాల నిర్వహిస్తున్నామని ఈశ్వరి చారిటీస్ ప్రతినిధి ఆదినారాయణ చెబుతున్నారు. ప్రతిరోజు 6 నుంచి 700 మందికి పైగా భోజనం చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఇరాన్లో యుద్ధం కారణంగా మన ప్రాంతంలో గ్యాస్ సరఫరా నిలిచిపోయిన యావత్ భారతదేశం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వీరు మాత్రం అధైర్యపడకుండా భోజనాలు సిద్ధం చేస్తున్నారు. గ్యాస్ అందుబాటులో పప్పు, సాంబారు ఇవ్వని పరిస్థితి కానీ మన భోజనాలు అన్ని లభిస్తాయని తెలియజేశారు. భోజనానికి జనం భారీగా వచ్చి కేవలం 5 నిమిషాల్లో భోజనం అందరికీ అందించడం విశేషం. ఆదినారాయణ మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులున్నా కేవలం సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నట్లు తెలియజేశారు. ఏ ఐటమ్స్ అయితే పెడుతున్నామో ప్రతి ఐటము పెడుతున్నాం. ఏ ఐటము తగ్గించలేదు. గ్యాస్ లేదనేటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని ఐటమ్స్ పెడుతున్నాం అన్నమాట. దీంట్లో ఒక కూర ఉంటుంది, రోటి పచ్చడి, సాంబారు, ఆనియన్, వామిర్చి, నెక్స్ట్ కారపొడి, అప్పడం ఇవన్నీ ఉంటాయి. మజ్జిగ ఇప్పుడు గిచ్చి కదండి 3.5 సంవత్సరాలు చేస్తున్నామండి. ఈ ఆనందమే వేరు, ఈ తృప్తి వేరు. ఏంటంటే ఇక్కడ డొనేషన్స్ తీసుకోము ఎవరి దగ్గర. నెక్స్ట్ ఏంటి పార్సిల్ ఉండదు. నెక్స్ట్ ఎవరిని వచ్చి 20-30 టోకెన్స్ అడిగినా కానీ ఇవ్వము. ఎవరి కాళ్ళు వచ్చి తింటుంటారు. నెక్స్ట్ అందరూ అనుకుంటారు 20 రూపాయలు అంటే ఏదో లేబర్ ఇచ్చి తింటారు, అది ఇదని అనుకుంటారు. ఎవ్వరు రారు. అంతా మిడిల్ క్లాస్, అంతా క్లాస్ పర్సన్సే వస్తారు మొత్తం. చూడండి, మీకు ఎక్కడైనా ఇది అవుతుందని చూడండి. అలాంటి ఏమి ఉండదు అనమాట. అసలు ఈ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ ఉన్నారు, వాళ్ళకి పేషెంట్లు, వాళ్ళ అటెండర్స్ వాళ్ళంతా ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళగానే ఇక్కడ చెప్తుంటారు, ఇక్కడికి వచ్చేస్తుంటారు. నెక్స్ట్ 1 టౌన్ 2 టౌన్ మొత్తం అందరూ వస్తుంటారండి. అన్ని ఏరియాల నుంచి వస్తుంటారు. పని కోసం వచ్చిన వాళ్ళు కానీ కొంతమంది అయితే ఈ టైంకి ఇక్కడ పని పెట్టుకుని ఇక్కడ తినేసి వెళ్ళిపోతుంటారు. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ భోజనం తినటం వలన ఇమీడియట్లీ ఇప్పుడు 12ంటికి తింటే 5ంటికల్లా అరిగిపోతుంది. అంటే ఈ మజ్జిగ, ఒక కప్పు మజ్జిగ తాగితే చాలు అనమాట. మజ్జిగలో కూడా చాలా ఎన్ని కలుపుతాం, అవన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ కలుపుతాం. దానివలన తొందరగా అరిగిపోతుంది. నెక్స్ట్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవుతున్నాయి. చాలామంది ఆరోగ్యం కోసం వచ్చి తింటున్నారు. ఇది మధ్యాహ్నం ఒక్క పూటేనండి. ఇక్కడ 20 రూపాయల భోజనం గురించి కాదు, ఆల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఏంటి మధ్యాహ్నం పెడతారు భోజనం, బాగానే ఉంది. నా పేరు వేష్పోగు జాన్ భాస్కర్ రావు. వారికి తెలుసు, ఒకప్పుడు మేము పార్టీ నాయకులు, ఇప్పుడు దేవుని సేవకు. అయితే ఇక్కడ ఏదో ఆశించి భోజనాలు పెడుతున్నారనే టాకు ఇంతవరకు నేను వినలేదు.
ఒకటి. రెండవది ఏంటంటే సేవా దృక్పథమే ఇక్కడ కనపడుతుంది తప్ప లాభాపేక్షతో ఇక్కడ ఏమీ జరగట్లేదు అనేది నాలాంటి వాళ్ళందరూ తెలుసుకున్నారు. బహుశా గవర్నమెంట్ కూడా తెలుసుకొని ఉండొచ్చేమో. నేను ఇది యూట్యూబ్ నుంచి చూసి వచ్చాను. నేను ఆటో డ్రైవర్ని, మాది కొండపల్లి. ప్రస్తుతానికి ఇప్పుడు గ్యాస్ ధరల్లో ఇది ఇలా ఇప్పుడు కంటిన్యూగా పెట్టడం చాలా కష్టం. పెద్ద పెద్ద హోటల్లో అంటే వాళ్ళు మనకు తెలియదు, కానీ చాలామంది మూసేశారు. ఇది ఇంకా సేవ చేస్తారంటే ఇది చాలా మంచిది. మేము చిట్నగర్ నుంచి వచ్చామండి, పని ఉండి ఇటు వచ్చాము భోజనం చేద్దామని. బాగానే ఉంటుంది ఇక్కడ, బాగానే ఉంది. ఇప్పుడు గ్యాస్ అది అందకపోయినా కూడా భోజనం అది ఇక్కడ బాగానే ఉంది. ఇంట్లో కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, గ్యాస్ బుక్ చేస్తే 40 రోజులకి అలా వస్తుంది. బయట హోటల్స్ అవి కూడా మూసేసేటట్టు ఉన్నా కూడా ఇక్కడ భోజనం బాగానే పెడుతున్నారు. ఇంట్లో తరహాలాగే ఉంది.